విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 19. ఇక స్టోరీలోకి వెళ్తాయి. అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. రాగానే అందరూ సోఫాలో సెటిల్ అవ్వడం చూసిన శైలు అందరి చేతుల్లో ఉన్న షాపింగ్ కవర్స్ చూసి, టెంపుల్కి వెళ్ళి రాండి అంటే షాపింగ్ చేసి వస్తున్నారా, వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యి రండి, లంచ్ వడ్డిస్తాను అని అందరినీ రూమ్స్కి పంపి డైనింగ్ టేబుల్ మీద వీళ్ళ కోసం చేసిన డిషెస్ అన్ని పెడుతూ ఉంటుంది. ఫ్రెష్ అయిన జై షర్ట్ వేసుకుంటూ మిర్రర్ ముందు నిల్చుకొని హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉన్న ఆద్యాని చూసి, షాపింగ్ మాల్లో నువ్వు చేసిన దానికి ఇప్పుడు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాని, నిన్ను అందరిలో ఎలా బుక్ చేస్తానో చూడు అని ఆద్య వైపు కోపంగా చూస్తూ అనుకుంటూ ఉంటాడు. ఆద్య రెడీ అవుతూ మిర్రర్లో చూస్తూ ఉన్న తనకు జై తన వైపే కన్నింగా చూస్తూ కనిపించగానే, వీడేంటి అరుంధతి మూవీలో పశుపతిలాగా నన్ను ఇంత కోపంగా చూస్తున్నాడు, వీడి వాలకం చూస్తుంటే నన్ను ఇరికించే చెత్త ప్లాన్ ఏదో వేస్తున్నట్టున్నాడే, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని బయటికి వెళ్ళడానికి డోర్ వైపు వెళ్తూ ఉండగా, వీళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారా అని డోర్స్ అందులో నుండి చూస్తూ కుక్కలాగా కాపలా కాస్తూ ఉంటుంది రేణుక. ఏమడొకటి నా ప్రాణానికి అని మొహాన్ని విసుగ్గా పెట్టుకుంటూ, ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చెయ్యాలా చా అని కాలితో ఫ్లోర్ను విసుగ్గా కొట్టి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉన్న జై ముందుకు వెళ్ళి నిల్చుకుంటుంది. వాట్ అని కళ్ళతోనే అడుగుతున్న జైని చూసి నవ్వుతూ, నేను ఇక్కడే ఉన్నాను కదా జై, నన్ను పిలవచ్చు కదా, సర్లే ముందు నువ్వు ఇలా కూర్చో అని జైను బెడ్ మీదకి తోసి ఆద్య వెళ్ళి జై వల్లో కూర్చుంటుంది. అది చూసిన రేణుక కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటిది, ముందు పైకి లేకు అంటున్న జైకి తన కళ్ళతోనే డోర్ దగ్గరున్న రేణుకాని చూపించి నవ్వుతూ, మీ అమ్మకి డౌట్ వచ్చినట్టుంది, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి అనగానే జై కూడా నవ్వుతూ, తప్పుతుందా, చచ్చినట్టు చేసి చస్తా అని కోపంగా చెప్తూ నవ్వుతాడు. అబ్బా ఏంటి చెయ్యి నువ్వు, పగలు రాత్రి తేడా లేకుండా ఇలా నా వెనకే పడుతూ తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు అంటూ తన నడుమును కొండ చెలువులాగా చుట్టేసిన జై చేతులు తీయడానికి చూస్తూ అంటుంది. అరే ఎవ్వరూ ఏమీ అనుకోరు, అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి మాత్రం తెలియదా చెప్పు, నువ్వు మరీ అల్లరివాడు అయిపోతున్నావు జై అని జై బుగ్గలు లాగుతూ షర్టు బటన్స్ పెడుతూ సడన్గా ఇలా మనల్ని ఎవరైనా చూస్తే బాగోదు జై, పద వెళ్దాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళ రూమ్లోకి డోర్ నాక్ చేయకుండా బుద్ధున్న ఏ ఎదవైనా వస్తాడో చెప్పు, అదంతా కాదు, ముందు అర్జెంటుగా నా కిస్ నాకు ఇవ్వు అని ఆద్య తల పట్టుకొని కిస్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. వెనక నుండి చూస్తూ ఉన్న రేణుకాకి ఇద్దరు డీప్ క్రీస్లోకి ఉన్నట్టు కనిపించగానే చిచ్చి అని అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి ఇద్దరు ఉఫ్ అని ఊపిరి పీల్చుకుంటూ ఆద్య జై మెడ మీద తల పెట్టుకొని అలాగే ఉండిపోవడం చూసి జై ఆద్య నడుము దగ్గర చేయి పట్టుకుని నొక్కగానే ఈడియట్ అని ఆద్య జైకి దూరంగా జరుగుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళడం చూసి జై నవ్వుకుంటూ ఆద్య వెనకే కిందకి వెళ్తాడు. లంచ్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన అందరినీ చూసి నవ్వుతూ, కూర్చోండి మీకోసం చాలా స్పెషల్స్ చేశాను అని శైలు చెప్పడం చూసి అందరూ కూడా చైర్స్లో సెటిల్ అవుతారు. ఆద్య కూడా చైర్లో కూర్చుంటూ ఉండగా తనను కిందకి పడేయడానికి జై తన చైర్ వెనక్కి లాగగానే ఆద్య వెళ్ళి జై వడిలో పడుతుంది. ఆ అంటూ తన వడిలో పడ్డ ఆద్యాను చూసి, దీన్ని కింద పడేద్దాం అనుకుంటే ఇదొచ్చి నా ఒళ్ళో పడిందేంటి అని ఆద్య వైపు చూస్తూ, అందరిలో ఉన్న మా ఆద్య కొంచెం కంట్రోల్లో ఉండు అంటున్న జైను చూసి పళ్ళు నోరుతూ, నన్నే కింద పడేయాలి అనుకుంటావా, చెప్తారా నీ పని అనుకుంటూ వెళ్ళి తన చైర్లో కూర్చుంటూ తనని చూసి నవ్వుతూ ఉన్న అందరినీ చూసి ఇబ్బందిగా నవ్వుతుంది. శైలు చిన్నగా నవ్వి అందరికీ సర్వ్ చేస్తూ ఆద్య ప్లేట్లో ఫుడ్ పెట్టాక జైకి పెట్టబోతూ ఉంటే, మామ్ స్టాప్, జై ఇవాళ ఉపవాసం, అదేంటంటే మా పెళ్ళి మంచిగా జరిగితే ఉపవాసం చేస్తాను అని మొక్కుకున్నాడట, ఇందాక టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పాడు, కాబట్టి 3 months ఎవ్రీ ఫ్రైడే జై ఫుల్ డే ఉపవాసం ఉండాలి. ఇప్పుడు కూడా పాపం నాకు కంపెనీ ఇవ్వడం కోసం నా పక్కన కూర్చున్నాడు కానీ తినడానికి కాదు. ఎంతైనా జైకి నేనంటే చాలా ప్రేమ, మేము సంతోషంగా ఉండాలి అని నేను చేయాల్సిన ఉపవాసం కూడా తనే చేస్తున్నాడు కదా జై అంటూ కన్ను కొట్టిన ఆద్యాన్ని చంపేసేలాగా చూస్తూ తనని చూస్తూ ఉన్న అందరినీ చూసి నవ్వుతూ, అవునత్తయ్య నేను ఉపవాసం అంటూ ప్లేట్ను తిప్పి పెడుతూ మీరు కానివ్వండి అని ఆద్యాను ఎన్ని తిట్లు తిట్టాలో అన్నీ తిట్టుకుంటూ ఉంటాడు. మేము ఎప్పుడైనా ఉపవాసం చేస్తున్న తిట్టే నువ్వు పెళ్ళయ్యాక ఆద్య కోసం ఉపవాసం చేస్తున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది జై, ఏమైనా ఈ విషయంలో ఆద్యాను మెచ్చుకోవాలి, జైను ఇంతలా మార్చేసినందుకు. అమర్ మాటలకి ఆద్య నవ్వుతూ చూస్తే అది చూసిన జై, నవ్వవే నవ్వు, నీ మీద నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే నువ్వే నా కడుపు కొట్టేస్తావు కదా,
నీకివ్వాల నా చేతుల్లో మూడింది అని ఫుడ్ను లొట్టలేసుకుంటూ అబ్బబ్బా వంటలు అద్దరు కొట్టేశావు మమ్మీ. ఈ బొబ్బట్లున్నాయి చూడు, వీటి మీద ఇలా నెయ్యి వేసుకొని నోట్లో పెట్టుకుంటే ఇట్టే జారిపోతున్నాయి అనుకో అంటూ అని సౌండ్స్ చేస్తూ తింటుంది. వదిన, బొబ్బట్లు మాత్రమే కాదు, ఈ జీడిపప్పు పాయసం కూడా చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయి. అవునా మాయా అంటూ మామ్ నాకు కూడా ఒక బౌల్లో కొంచెం పాయసం వేసివ్వు, దాన్ని కూడా టేస్ట్ చేస్తాను అంటూ జైను మరింత ఊరిస్తుంది. దీనికి లూజ్ మోషన్స్ కాను, ఎలా తింటుందో చూడు అని టేబుల్ మీదున్న ఐటమ్స్ వైపు ఆశగా చూస్తూ నాలుగుతో పెదాలు తడుపుకుంటూ కళ్ళతోనే తింటూ ఉన్న జైను చూసి ఆద్య తనలో తానే నవ్వుకుంటూ ఫుల్గా లాగిచ్చేస్తుంది. అయ్యో జై, నువ్వేమీ తినకూడదా, పోనీ స్వీట్ అయినా తిను అంటున్న శైలుని చూసి ఓకే అనబోతూ ఉన్న జై నోరు నొక్కేస్తూ అబ్బా మామ్, ఆయన ఎంతో నిష్టగా ఉపవాసం ఉంటుంటే నువ్వెందుకు అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు చెప్పు. అయినా జైను తక్కువ అంచనా వెయ్యకు. జై ఒకసారి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఎంత కష్టమైనా సరే ఉంటారు. ఏమంటావు జై అనగానే యా అఫ్ కోర్స్ అని యాటిట్యూడ్గా చెప్తూ ఒక్కరోజేంటి, నేను ఉండాలి అనుకుంటే వారం రోజులు అండ్ నెల రోజులైనా ఉండగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పి అడ్డంగా బుక్ అవుతాడు. చూసావా మామ్, అది మా ఆయన అంటే. నువ్వు ఇంకోసారి అడిగితే రేపు కూడా ఉపవాసం చేసేలా ఉన్నాడు అనగానే ఇది నన్ను అడ్డంగా బుక్ చేసింది రాక్షసి అని ఆద్యాను తిట్టుకుంటూ ఏవీ తినకపోయినా వాటి నుండి వస్తున్న స్మెల్స్ చూసి కడుపు నింపుకుంటూ ఆద్యాను కోపంగా చూస్తూ ఉంటాడు. అందరూ ఫుల్గా లాగించి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే జైకి మాత్రం కడుపులో ఎలకలు రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నట్టు విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది. దేవుడా, ఇప్పుడు ఏదో ఒకటి తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను అని కడుపు పట్టుకొని అందరి వైపు చూస్తాడు. అందరూ దీని గురించి డిస్కస్ చేస్తూ జైను గమనించారు. అది చూసిన జై ఇదే కరెక్ట్ టైం అనుకొని పిల్లిలాగా అక్కడి నుండి మెల్లగా లేచి కిచెన్లోకి దూరుతాడు. జై వెళ్ళడం ఎవరూ చూడకపోయినా ఆద్య చూసేయడంతో వీడేంటి సైలెంట్గా కిచెన్లోకి దూరాడు. హో, సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి పొట్టలోకి ఏదైనా వేసుకోవాలి అనుకుంటున్నాడా? ఆగరా, నీకు దిమ్మ తిరిగేలా చేస్తా అనుకుంటూ కిచెన్ బ్యాక్ సైడ్ డోర్ నుండి ఆద్య కూడా కిచెన్లోకి వెళ్తుంది. ఆద్య కిచెన్ కార్నర్లో నిల్చుకొని జై ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటుంది. కిచెన్లో ఉన్న కుక్స్ ఆద్యాని చూసి అమ్మాయి గారు మీరు అని అనబోతూ ఉంటే ష్, మీ వర్క్ మీరు చూసుకోండి అని చెప్తూ జైకి కనపడకుండా దాక్కుంటుంది. జై కిచెన్లోకి వచ్చి కుక్స్ని చూసి గాడ్, వీళ్ళు ఇక్కడే ఉన్నారే, వీళ్ళని ఫుడ్ కోసం అడిగితే బాగోదు, ఎందుకంటే నా తింగర్ పెళ్ళం అందరి దగ్గర నన్ను ఉపవాసం పేరుతో బుక్ చేసింది కదా, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఎస్ వీళ్ళందరినీ అత్తయ్య పిలుస్తుంది అని బయటకు పంపించేసి వీళ్ళు వచ్చేలోగా ఏదో ఒకటి తినాలి అనుకొని మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారు వెళ్ళండి, అందరూ వెళ్ళండి అని చెప్తున్న జైని చూసి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఆద్య జై రొమాన్స్కి అడ్డుగా మేమెందుకు అన్నట్టు అందరూ బయటకు వెళ్ళిపోతారు. ఆద్య సౌండ్ రాకుండా స్టవ్ మీదున్న కుక్కర్ తీసి గరిట మంట మీద పెట్టి అది బాగా వేడిగా అయ్యాక జై డోర్ వైపు చూస్తూ తన చేతికి ఏమైనా దొరుకుతుందా అని ఇందాక చూసినప్పుడు కనిపించిన పాయసం బౌల్ కోసం చేత్తో తడుముతూ డోర్ వైపు ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ పాయసం బౌల్ తన చేతికి తగులుతూ ఉన్న టైంకి బాగా కాలిన గరిటె తీసి జై చేతి మీద పెట్టి జైతో నొప్పికి కేక పెట్టిస్తుంది. అమ్మా అని అరిచిన జై వాయిస్కి ఫాస్ట్గా గరిటె పట్టుకుని బ్యాక్ డోర్ నుండి బయటకు పరిగెత్తి దాన్ని పక్కకు విసిరేసి ఏమీ తెలియనట్టు హాల్లోకి వచ్చేస్తుంది. జై అరుపుకి అందరూ ఏమైంది అంటూ కిచెన్లోకి వచ్చి కాలిన చేతిని పట్టుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఉన్న జైని చూసి జై ఏమైంది, ఎందుకలా అరిచావు, హ్యాండ్కి ఏమైంది అని జై చేతిని పట్టుకొని కాలిన తన చేతిని చూసి ఏంటి ఇలా కాలింది అని కంగారుగా అడుగుతారు. డోంట్ నో, ఏదో కాలుతున్నది వచ్చి చేతికి తగిలినట్టు చాలా నొప్పిగా ఉంది. మాన్య స్టవ్ మీదున్న కుక్కర్ చూసి కుక్కర్ తగిలినట్టుంది జై, అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు, అసలు నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావన్నయ్యా అని అడుగుతున్న మాయాని చూసి జై దగ్గర ఆన్సర్ ఉండదు. చచ్చాడు, ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకుంటాడో చూడాలి అని జరిగేది సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటుంది ఆద్య. అన్నయ్య నిన్నే, ఎందుకు వచ్చావంటే మాట్లాడవేంటి, జనరల్గా నువ్వు కిచెన్లోకి రావు కదా, పైగా ఇది వదిన వాళ్ళ ఇల్లు, ఇక్కడ ఏముంటాయో కూడా నీకు తెలియదు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు. మాయా అది నేను వాటర్ తాగడానికి వచ్చాను. ఎంత పని చేసావు జై అని జై ముందుకు వస్తూ నువ్వు చేస్తున్న ఉపవాసంలో నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదని మర్చిపోయావా, ముందు లెంపలు వేసుకో అని చంపలు గట్టిగా కొడుతూ నువ్వు ఉపవాసాన్ని బ్రేక్ చేయబోయావని ఆ దేవుడు నీ చేయి కాలేలా చేశాడు.
ముందు నువ్వు పద అని జైను తీసుకుని హాల్లోకి వస్తూ నీకేమైనా కావాలి అనుకుంటే నన్ను అడుగు సరేనా అని కాలిన చోట ఆయింట్మెంట్ రాస్తూ ప్రేమ చూపిస్తున్నట్టున్న ఆద్యాను చూసి ఇదేంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, వీళ్ళందరూ ఉన్నారని ఇలా చేస్తుందా లేక నాకు ఇలా అవ్వడానికి ఇదే రీజనా అని అనుకుంటూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. హరిని ఇంకొకసారి ఆలోచించుకో, నాకెందుకో బేబీని చంపుకోవడం నచ్చడం లేదు. ముందంటే జైతో మ్యారేజ్కి బేబీ అడ్డుగా ఉంది అన్నావు కాబట్టి కోట్లు రాబోతున్నాయని ఓకే చెప్పాను. తర్వాత బేబీను జై బేబీగా అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఇలా అబార్ట్ చేయించడం ఎందుకు చెప్పు? నేను ఈ ప్రెగ్నెన్సీకి రెడీగా లేను రాహుల్. దట్టు నైట్ నువ్వు కొంచెం హార్డ్గా బిహేవ్ చేసావు. లిటరలీ మార్నింగ్ నుండి చాలా పెయిన్గా ఉంది. ఈ బేబీ ఉంటే మనం అసలు కలవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా రాహుల్. మనం ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా బేబీని ప్లాన్ చేయొచ్చు. బట్ టీనేజ్లో ఉన్నప్పుడే కదా మనం బాగా ఎంజాయ్ చేయాలి. అందుకే ఈ బేబీ మనకు వద్దు అని డిసైడ్ అయ్యాను. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ బేబీ వల్ల మనం కూడా ఎక్కువసార్లు కలవలేకపోతున్నాం కదా అని మాట్లాడుకుంటూ ఉండగానే డాక్టర్ హరిణిను పిలవడంతో ఇద్దరు డాక్టర్ని మీట్ అయ్యి అబార్ట్కి ఫినిష్ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తారు. హరిణిని తీసుకొని థియేటర్లోకి వెళ్ళగానే అక్కడే లాంచ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్న రాహుల్కి కాల్లో మాట్లాడుతూ వెళ్తూ కనిపిస్తుంది రితిక. రితికాని చూసిన రాహుల్ ఇది అని అనుకుంటూ ఎస్ రితిక, దీనివల్లే నాకు రావాల్సిన కోట్లన్నీ మిస్ అయ్యాయి, ఇవాళ దీన్ని వదిలిపెట్టకూడదు అనుకుంటూ జాగ్రత్తగా డౌట్ రాకుండా రితికాను తన కారులో ఫాలో అవుతూ రితిక తన కార్ను టర్న్ చేసి ఒక ఏరియాలో ఒక ఇంటి ముందు కారు ఆపగానే రాహుల్ ఫాస్ట్గా కార్ దిగి రితికాను కొట్టి బలవంతంగా తన కారులో ఎత్తుకుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.